బడ్జెట్ కంటే ముందే మీరు చాలా సందర్భాల్లో చాలా సవరణలు చేయాలి, కేటాయింపులు చేయాలని కూడా కొంచెం సూచించారు రవి గారు. మరి బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గకుండా రైతులను పట్టించుకోకపోతే ఏ రకంగా ఉద్యమం ఉండబోతుంది? అంటే రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతు ఉద్యమం ముందుకు తెచ్చింది. ఒకటైతే కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలనేటువంటిది ఒకటి. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. గత 2014లో ఆయన ఇచ్చినటువంటి హామీని స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం చేస్తామనేది. 2017 నుంచి రైతు ఉద్యమం దీన్ని ప్రధానంగా ముఖ్యమైనటువంటి నినాదంగా ముందుకు తెచ్చింది. కానీ ఈసారి కూడా దానికి సంబంధించినటువంటి ఏ చర్య కానీ ఏ బడ్జెట్ ప్రతిపాదనలు కానీ ఏమీ లేవు. మా అంచనా ప్రకారం కనీసం ఇంకో 2-3 లక్షల కోట్ల రూపాయలు దానికోసం పెట్టుకోగలిగితే కనీస మద్దతు ధరల చట్టబద్ధత కల్పించడం అనేది అసాధ్యమేం కాదనేది మా అభిప్రాయం. కానీ మోడీ ప్రభుత్వం మొదటి నుంచి కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది, రైతులకు ధరలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. తక్కువ ధరలతో రైతుల దగ్గర నుంచి కొని ఎక్కువ ధరలకు వినియోగదారులకు అమ్మాలనేటువంటిది కార్పొరేట్ల ఎజెండా. దానికి అనుకూలంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం యొక్క ఎజెండా ఉంది. అందుకని ఈసారి బడ్జెట్లో కూడా దానికి సంబంధించి ఏ చర్యలు తీసుకోలేదు. రెండోది, వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఆదాయ వనరు. వాళ్ళ గ్రామాలలో పనులు తగ్గిపోయినప్పుడు ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని రావాలి. అంటే సుమారుగా 2,30,000 కోట్లు ఉంటే తప్ప 100 రోజుల పని ఈ దేశంలో వ్యవసాయ కూలీలకు దొరికేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పటికి కూడా 60,000 కోట్లు 65,000 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే సగం రోజుల పనికి కూడా ఇవ్వడానికి ఆ డబ్బులు సరిపోవు. అందుకని వ్యవసాయ కూలీలకు సంబంధించి కానీ రైతు కుటుంబాలకు ఆదాయాలకు సంబంధించి కానీ మోడీ ప్రభుత్వం బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులు అయితే చాలా తక్కువ. అంటే ఏదో ఊరికినే మేము ఒక 5%, 3% పెంచుతామనే పద్ధతిలో పెంచుతున్నారు. చాలా వాటికి బడ్జెట్లు గత సంవత్సరాల కంటే కూడా తగ్గిస్తున్నారు. కొన్ని హెడ్స్ అయితే పూర్తిగా మద్దతు ధరలతో పంటలను కొనేటువంటి స్కీమ్కి పూర్తిగా డబ్బులు తీసేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే చాలా సందర్భాలలో ఇప్పుడు ఎరువుల సబ్సిడీకి కూడా డబ్బులు తక్కువ పెట్టారు పోయిన సంవత్సరం కంటే. దాని అర్థం ఏమిటంటే ఎరువుల ధరలు పెరగబోతున్నాయి, ఆ భారాన్ని ఖచ్చితంగా రైతులే భరించాల్సి వస్తుంది. అంటే ఎరువుల సబ్సిడీ ఎప్పుడైతే ప్రభుత్వం తన మీద నుంచి రైతుల మీదకు తొప్పేస్తుందో ఖచ్చితంగా ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతాయి. ఉత్పత్తి ఖర్చులు పెరిగిన కొద్దీ కూడా ఇప్పుడు ప్రకటించేటువంటి ధరలు గిట్టుబాటు కావు. కాబట్టి గిట్టుబాటు ధరలు కావాలంటే అన్ని రకాల ఉత్పత్తి ఖర్చుల్ని లెక్కలోకి తీసుకోవడం ఒకటే సరిపోదు. ఉత్పత్తి ఖర్చులు తగ్గడానికి వీలుగా సబ్సిడీలు కూడా పెంచాల్సినటువంటి ఉంది. యంత్రాల సబ్సిడీ కావచ్చు, ఎరువుల సబ్సిడీ కావచ్చు, విత్తనాల సబ్సిడీ కావచ్చు, లేదా ఇతర రూపాల్లో ఇచ్చేటువంటి సబ్సిడీలు కావచ్చు. అవన్నీ అందిస్తే మాత్రమే రైతుకి నిజమైనటువంటి ఆదాయం వస్తుంది అనేటువంటిది మా ఉద్దేశం. ఈసారి కూడా మోసం చేసింది. ఇందాక పశుపత్మ గారు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో వాస్తవానికి మోడీకి అటు మహారాష్ట్రలో కావచ్చు, ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, లేదా ఇతర పంజాబ్, హర్యానాల్లో కావచ్చు పూర్తిగా ఓడించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఖచ్చితంగా రైతుల ఆగ్రహమే అది. అంటే ఈ ఆగ్రహం రాబోయే కాలంలో మరింత పెరుగుతుంది. సంయుక్త కిసాన్ మోర్చా ఆగ్రహాన్ని కూడగడుతుంది. తెలంగాణలో కూడా ఒక బలమైనటువంటి ఉద్యమానికి మేము పూనుకుంటాం. ఇది మొత్తంగా సంయుక్త కిసాన్ మోర్చా సంబంధించిన నాయకులు కూడా మాట్లాడుతున్నాం. మనతో పాటు చెప్పండి, ఏం చెప్తారు చివరిగా ఈ సమస్యల పట్ల? ఒకవేళ కేంద్రం కూడా తగ్గకపోతే ఎలాంటి ఉద్యమ కార్యాచరణ ఉంటుంది, ఏ రకంగా ముందుకెళ్తారు? ఈరోజు పార్లమెంట్లో కూడా రైతు నాయకులు, ఎస్కేఎం నాయకులు ఈ పూట ఉదయం రేజ్ చేయడం జరుగుతుంది. పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది. రెండో వైపున దేశవ్యాప్తంగా ఈ పోరాటం జరుగుతుంది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల యొక్క కొమ్ము గాయకుండా ఈ దేశంలో ఉన్న రైతాంగం, వ్యవసాయ కార్మికులు, పేదలు, సన్న చిన్నకారు రైతాంగం, కౌలు రైతుల రక్షణ కోసం ఉండాలి. అటువైపునగిన ఉండకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ పైనే నిరసనలు కాదు, రానున్న కాలంలో బడ్జెట్ని అమలు చేసుకునేందుకోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మెడలు ఉంచి దీన్ని సాధించుకునేందుకోసం ముందుకు సాగుతుంది. ఇది మొత్తంగా సంయుక్త కిసాన్ మోర్చా అయితే నాయకులైతే ప్రధానంగా చెప్తుంది. బడ్జెట్లో మాత్రం రైతాంగాన్ని పట్టించుకోలేదు. సో రైతులకు కేటాయింపు విషయంలో మాత్రం చాలా దారుణంగా చూశారు. అలాగే బడ్జెట్ కేటాయింపులు కనుక చూస్తే మాత్రం ఈ యొక్క కార్పొరేటీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్పొరేట్ రంగాన్ని దించి రైతుల్ని దూరం చేయలే కుట్ర కనిపిస్తుంది. అలాగే కనీస మద్దతు ధర విషయంలో మాత్రం ఇంకా చర్చ రావట్లేదు. చట్టం చేస్తే మాత్రం రైతులకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా అడుగులు వేయట్లేదు. ఇలాగే కేంద్ర ప్రభుత్వం ఉంటే మాత్రం పెద్ద ఎత్తున దేశవ్యాప్త నిరసనలు చేపడతాం, ప్రభుత్వ తీరును ఎండగడతాం, రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా మారే అవకాశాలు ఉంటే ఇప్పటికైనా బీజేపీ తీరు మారాలని కూడా మోర్చా సంబంధించిన నాయకులు మాత్రం డిమాండ్ చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.